హాయ్ అండి. రోజు సగ్గుబియ్యం జావతో మీ ముందుకు నేను వచ్చేసాను. సగ్గుబియ్యం జావ ఎన్ని పోషకాలైతే మీకు చెప్తాను. ఇప్పుడు వేసవి కాలంలో వర్షాలు కూడా వస్తున్నాయి కదా! ఉడికైతే అస్సలు ఉండలేము కదా! ఈ సగ్గుబియ్యం చాలా చాలా జావ మంచిదండి. కరపెండరంతో తయారవుతుందనమాట. పిల్లల కానించి పెద్దల వరకు చాలా చాలా ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా మంచిది అనిపిస్తే మాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ ఉడుకైతే తట్టుకోలేని శక్తి అయితే ఉండలేదు కదా! ఇలాగ సగ్గుబియ్యం జావ తాగి మనం ఎండలో పని అయితే చక్కగా చేసుకోగలం అనమాట. నేనైతే ఇలాగే కాస్తాను. చక్కగా ఒక గ్లాసుడు సగ్గుబియ్యం తీసుకొని పొద్దున్నే నానబెట్టేసుకోండి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే చాలా బాగా ఉడికిపోతాయి బేగని. మనకు పని కూడా తక్కువగా అనిపిస్తుంది. ఉడికిపోయిన తర్వాత కొంచెం చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకోకపోయినా పర్వాలేదు షుగర్ పేషెంట్లు. కాకపోతే చిన్న వయసు వాళ్ళు తాగలేరు కదా! నేనైతే కొంచెం చక్కెర అయితే వేస్తున్నాను. చక్కెర వేసాక దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చక్కగా పిల్లలకు కూడా కొంచెం రెసిపీగా మెత్తగా ఉంటాయి అన్నమాట సగ్గుబియ్యాలు ఉడకబెట్టుకున్న తర్వాత. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో ఉంటాయి. కొన్ని మంచి మంచి మాటలతో మీ ముందుకైతే మేమైతే వచ్చేస్తాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.